నేను ఎమ్మెల్యే అయినాక నువ్వు ప్రారంభించినటువంటి జీడిపల్లి పేరూరు స్కీముకు కొనసాగించి రద్దు చేయకుండా కొనసాగించి 170 కోట్ల నిధులు ఇప్పించిన. నువ్వు రూపాయి ఇవ్వలేదు. 170 కోట్ల నిధులు ఇప్పించిన మెగా సంస్థ ఈ రాష్ట్రం వదిలిపెట్టి ఈ రాష్ట్రంలో పనులు చేయమని ఈ రాష్ట్రం వదిలిపెట్టి పోయే చివరి రోజు వరకు డబ్బులు ఇప్పించిన వాళ్ళకి చేసిన పనికి. అది నాకు అభివృద్ధి మీద ఉన్నటువంటి నిబద్ధత. నేను చేసినట్టు చెప్పుకోవడానికి 100 ఉన్నాయి. మరి నువ్వేం చేసినావు? నా మీద మాట్లాడుతూ ఉన్నావు. ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, మీడియా మిత్రులకు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నా, ఇళ్ల నిర్మాణంలో 80 కోట్లు తిన్నాడు ప్రకాష్ రెడ్డి అని మాట్లాడే ప్రతి ఒక్కరూ కూడా పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుంది. పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు విజిలెన్స్ సంస్థ ఉంది. ఆ సంస్థకు నువ్వు రాసిన లేఖను ఉపయోగించుకొని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చినారు. 2022 8వ నెలలో ఇచ్చినటువంటి ఒక సర్క్యులర్, అది ఇంటర్నల్ డాక్యుమెంట్, డిపార్ట్మెంటల్ ఇంటర్నల్ డాక్యుమెంట్. దాన్ని బేస్ చేసుకొని ఇంత ఖర్చు పెట్టిండాలా, ఇంత ఖర్చు పెట్టినారు కాబట్టి 80 కోట్లు రికవరీ చేయాలని ఇచ్చినారు. అది నేలకు గీసుకుంటే కూడా పనికిరాదు ఆ నివేదిక. ఒప్పందం జరిగింది 850 మంది మేసన్ కాంట్రాక్టర్లకు, 850 మంది రాక్రీట్ లాంటి సంస్థలకు, 3,27,000 మంది లబ్ధిదారులకు ఒప్పందాలు జరిగినాయి. ఆ 1,80,000 ఎవరు ఎలా కడతారో అలా కట్టించుకుంటా ఉన్నారు. దాంట్లో 2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. నువ్వు నీ కౌంటర్ పార్ట్ ఇంకొక శాసనసభ్యుడు మీరు ఇచ్చిన లేఖల వల్ల ఇళ్ల నిర్మాణం ఆగిపోయినాయి. మీ హౌసింగ్ మంత్రి ఇబ్బంది పడతా అన్నాడు. రాష్ట్రంలో మేము తెచ్చిన 21 లక్షల ఇళ్లలో ఈ రోజుకి 8 లక్షల ఇళ్ల నిర్మాణమే పూర్తయినాయి. అందులో 3 లక్షల్లో ఆప్షన్ 3 ఇళ్లలో 2 లక్షలు పూర్తయినాయి. అంటే 70% సక్సెస్ రేట్ ఆప్షన్ 3. ఇవి కాకుండా 18 లక్షల ఆప్షన్ 1, 2లో 6 లక్షల ఇళ్ల నిర్మాణమే పూర్తయింది. అంటే 33%. అంటే పాస్ మార్కులు కూడా రాలే. అంటే ప్రభుత్వము విఫలమైంది. మీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంలో సిగ్గుపడండి. ఈ కట్టుకున్న 8 లక్షల ఇళ్లలో కూడా 2 లక్షల ఆప్షన్ 3 వదిలిపెడితే వాళ్ళకు రూపాయి ఖర్చు కాలే. ఎందుకంటే మేస్త్రీలే కట్టించినారు. మిగిలిన 6 లక్షల ఇళ్ల నిర్మాణంలో ఒక్కొక్కరు 2 లక్షల నుంచి 3 లక్షలు కోల్పోయినారు లబ్ధిదారులు. ఇంకా ఈరోజు 13 లక్షల ఇళ్ల నిర్మాణం పెండింగ్ ఉంది. అందులో 1,00,000 ఇళ్ళు ఆప్షన్ 3లో ఉన్నటువంటి 1,00,000 ఇళ్ల నిర్మాణం మీ వల్ల ఆగిపోయింది, పరిటాల సునీత వల్ల ఆగిపోయింది, ఆమె రాసిన లేఖ వల్ల ఆగిపోయింది. మరి రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల యొక్క దురాశ వల్ల ఆగిపోయినాయి. మిగిలినటువంటి 12 లక్షల ఆప్షన్ 1, 2 ఇళ్ళు నిర్మాణము వాళ్ళ దగ్గర స్తోమత లేక కట్టుకోలేదు. మీ అనుచరులు ఇక్కడ పర్సన్నాయపల్లిలో మీ అనుచరులు జగనన్న కాలనీలో ప్లాట్లు అమ్ముకుంటా ఉన్నారు. రాప్తాడులో ఆక్రమించుకుంటా ఉన్నారు. పర్సన్నాయపల్లి రాప్తాడు మధ్య ఉన్న మండమేరు వంకలో దాదాపుగా 200-250 ప్లాట్లు వేసి అమ్ముకున్నారు. ఆడ ఇల్లు కట్టుకున్నారు చిన్నగా. మొన్న ఈ మధ్య పండమేరకు వరద వస్తావని మునిగిపోయినాయి. అంటే దుర్మార్గాలన్నీ కూడా మీ హయాంలో జరుగుతాయని అవి చెప్పుకో సునీతమ్మ. మేము ఇట్లా చేసినాం, ఇట్లా వరద వచ్చింది, ఇట్లా మునిగిపోయినాయి, మేము ఇన్ని గవర్నమెంట్ కాలనీల్లో ఇన్ని ఇండ్లు అమ్ముకున్నాం, మేము ఇన్ని ఇండ్లు నిలబెట్టామని చెప్పుకో. పైప్ లైన్ కాంట్రాక్టర్ పిఏబిఆర్ డ్యామ్ నుంచి ఆత్మకూరు మీదుగా పాపంపేటకి నీళ్లు తీసుకొచ్చే పనులను దాదాపు 50 కోట్ల పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లను పిలిపించి నువ్వు కమిషన్ అడిగినావు, చెప్పుకో, గర్వంగా చెప్పుకో. మా హయాంలో నేను ఎమ్మెల్యే ఉండగా రోజుకి 50-60 లారీల పైపులు వచ్చినాయి, జాతరలాగా వచ్చినాయి. కనుల పండుగగా పనులు పూర్తవుతున్నాయి, నీళ్ళు వస్తాయిలే అనుకునే సమయంలో చోళ సముద్రంలో ఆయన పయ్యాల్లో కేశవ్ గారి అనుచరులు ఆ పైప్ లైన్ పనులు మా ఊర్లో పోకూడదని అడ్డుకోవడం వల్ల ఆ నీళ్ళని ఆత్మకూరు తీసుకొని రాలేకపోయాం. మధ్యలో చిన్నంపల్లి దగ్గర ఒంగోలు అతను మీ బంధువులతను టేకప్ చేసినట్టు ఒక 6-7 కిలోమీటర్ల పైప్ లైను అతను పనులు చేయడానికి రాలే. మేము మా ప్రభుత్వం వచ్చినాక చేసుకుంటామని అతను అడ్డుకోవడం వల్ల, ఆ పనులు చేయకపోవడం వల్ల పాపంపేటకి నీళ్లు తీసుకురాలేకపోయినాం. అంటే అభివృద్ధికి అడ్డంకి ఆ రోజు మీరే తెలుగుదేశం వాళ్ళు, ఈరోజు మీరే విధ్వంసం సృష్టిస్తున్నారు. మీరు రాప్తాడులో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విధ్వంసం సృష్టిస్తున్నారో 13 జిల్లాలు నిండబెట్టి మొత్తం నిధులన్నీ కూడా అమరావతికి తీసుకుపోయి ఈరోజు సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు శిథిలావస్థల్లోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి, బూజు పడుతున్నాయి. వాలంటీర్ల వ్యవస్థ
కిల్ చేసినారు. మీరు 2,60,000 మందికి వాళ్ళు మోసం చేసినారు. ప్రజలకు ఇంటికాటికి పోతే ఇంటికాటికి పోయి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చే రోజుల నుంచి ఈరోజు మండల కేంద్రాలు లేకపోయి పడిగాపులు కాసేటువంటి పరిస్థితి, ఆర్బీకేల్లో నాణ్యమైనటువంటి యూరియా విత్తనాలు ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి యూరియా దొరక్క మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బ్లాక్ మార్కెట్లో అమ్మితే అధిక ధరకు అమ్మి అధిక ధరకు కొని నష్టపోయేటువంటి పరిస్థితి. ఇన్ని చేసినా పంటలకు గిట్టుబాటు కూడా ధర కూడా ఈలేని పరిస్థితి మీ పరిస్థితి. సిగ్గుపడండి, బయటికి రావడానికి సిగ్గుపడండి. మేము ఇది తప్పు చేస్తామని కొంతమంది ఎమ్మెల్యేలు చెప్తున్నారు, మేము ఇది పలానా తప్పు జరుగుతుంది మా ప్రభుత్వంలో. మీ వాళ్ళే ఆ తప్పులు ఒప్పుకోండి. ప్రజల్లో ఏమన్నా అంతో ఇంతో ఇంకా నమ్ముతారేమో, కానీ ఈ విధంగా రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడతా నువ్వు ఏదో గొప్ప నాయకురాలని నిన్ను నువ్వు నిరూపించుకోవాలా అనుకుంటే అది జరగదు. ఎందుకంటే నీ అసలు రూపము ప్రజలకు తేటతెల్లమైపోయింది. మరి చివరిగా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒక విజ్ఞప్తి, ఐటీడీపీకి వారి సోషల్ మీడియా కార్యకర్తలకు ఒక విజ్ఞప్తి. మా అన్న తోపుతుర్తి చంద్రశేఖర్ రెడ్డి నాకు తెలిసి బహుశా 2022లో అనుకుంటా కొన్ని వ్యాఖ్యానాలు చేసినారు చంద్రబాబు నాయుడు గారి గురించి. దానికి కారణాలు కూడా ఆ రోజు కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా మళ్ళీ చెప్తాను. ఎందుకంటే మొన్న మా ఇంట్లో పెళ్లి బ్రహ్మాండంగా జరిగినప్పటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు పరిటాల కుటుంబం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ రోజు నేను గడప గడపకు తిరిగే సమయంలో పరిటాల శ్రీరాము ఒక మాట మాట్లాడినాడు. అయ్యా ప్రకాష్ రెడ్డి, గడప గడపకు తిరుగుతూ ఉన్నావు, కొండారెడ్డి హత్య కేసులో ముద్దాయిలు నిన్ను చంపితే మాకు సంబంధం లేదు అన్నాడు. అంటే బెదిరించే ధోరణిలో మాట్లాడినాడు. దానికి కొన్ని రోజుల ముందే ధర్మవరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి పరిటాల రవి 300 మంది రెడ్లను చంపించినాడు అని మాట్లాడినారు. అంటే ఈ రెండు గమనించినటువంటి క్రమంలో ఎవరైనా కూడా మీ తమ్ముడిని జాగ్రత్తగా తిరగమనప్ప, వాళ్ళు సంపుతామని మాట్లాడుతున్నారు మీడియాలో అని మా అన్నకు చెప్పడం జరిగింది. ఆ బాధతో ఆ కోపంతో మా అన్న పరిటాల శ్రీరామ్ను వెనకేసుకొని వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గారు. పరిటాల శ్రీరామ్ను వెనకేసుకొని వచ్చేటువంటి ఆ పార్టీ అధ్యక్షుడిని మాట్లాడినాడు. అనరాని భాషలే మాట్లాడినాడు. ఆయన భావంలో ఎక్కడా పొరపాటు లేదు, కానీ భాష తప్పని ఆ రోజు కూడా చెప్పిన. మా తమ్ముని జోలికి వస్తే అనే ఉద్దేశం, ఏ కార్యకర్త జోలికి వచ్చినా అనే ఉద్దేశం అయితే చెప్పినాడు. ఎవరైనా కూడా నువ్వు వచ్చి నరుకుతానంటే దాన్ని నరుకుదురా అని ఎవరు నిలబడరు. నీకు దిగేదే మాకు దిగుతుంది, మాకు దిగేది నీకు దిగుతుంది. ఆ క్రమంలో మాట్లాడినాడు. దాన్ని ఈరోజు మళ్ళీ దాన్ని వైరల్ చేస్తా పరిటాల శ్రీరామ్ అనుచరులు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఉద్దేశించి మా అన్న మాట్లాడినటువంటి ఆ మాట, ఆ భాష తప్పని గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. దాన్ని ఇప్పుడు కూడా మళ్ళీ వైరల్ చేస్తూ ఉన్నారు. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ అనుచరులే. క్లారిటీ ఉంది మా ఏ సందర్భంలో మాట్లాడినాడు. పరిటాల రవి, పరిటాల కుటుంబం లాంటి నరహంతక కుటుంబం నుండి ఎవరికి ప్రాణహాని జరిగినా దానికి బాధ్యులు మీరే, వాళ్ళ పార్టీ అధ్యక్షులని అర్థము, పరమార్థం, దానికి తాత్పర్యం కూడా. కాబట్టి మీడియా మిత్రులకు చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మిత్రులకు చెప్తున్నా, ఐటీడీపీ సంబంధించిన వారికి చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి మీడియాకి చెప్తున్నా, ఆ రోజు మాట్లాడిన మాటల తర్వాత, నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తర్వాత అది సమసిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా దాన్ని మళ్ళీ కూడా వైరల్ చేస్తున్నారు. మళ్ళీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. ఇక్కడికి ఆపితే సంతోషం లేదు. మీరు చేసిన దుర్మార్గాలకు మీ అధిష్టానం మిమ్మల్ని చేతులతో మాట్లాడేయడంలే, మంచి పదజాలంతో మిమ్మల్ని మాట్లాడేయడం లేదనే బాధ ఉంటే, అది ఏదో ఆ బాధ మా మీద తీర్చుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే దానికి ఎవరు బాధ్యులు.